పెట్టండి. ప్రభుత్వానికి వచ్చినటువంటిది ఏంటంటే, అసలు చిత్తశుద్ధి ఉందా లేదా? ఇదే జగన్ హ్మ్. గనక ప్రకటించకపోతే ఇప్పటికి రచ్చ రచ్చ చేసేద్దురు. అవును. వాస్తవంగా నా దృష్టిలో వారం రోజులు టైం తీసుకోవాలి. పరిహారం ఎంత హ్మ్. ఇస్తారన్నది ఇమ్మీడియేట్‌గా ప్రకటించడంలో తప్పులేదు. ఎకరాకి అవును. 10,000 ఇస్తామా? 15,000 ఇస్తామా? హ్మ్. లేదా హెక్టార్‌కి హ్మ్. 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అనౌన్స్ చెయ్యాలి నువ్వు. హ్మ్. అదేం చాలదు. ప్రభుత్వాలు ఇచ్చే అవును. పరిహారాలు నేలకి గీసుకోవడానికి పనికొస్తాయి. బట్ హ్మ్. కనీస మాత్రపు ఊరట. హ్మ్. ఏది వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు చెక్క మొక్కో, చెట్టో తోడొస్తే ఎట్టాంటిదో అట్టాంటిది. హ్మ్. అది గూడా హ్మ్. నువ్వు చెప్పకపోవడం అనేది ఇర్రెస్పాన్సిబిలిటీ. అవును. హ్మ్. పైగా దాంట్లో రాజకీయాలు మాట్లాడుకోవడం అంతకంటే నిర్లక్ష్యపూరితం. అది చెక్ చేసుకోవాలి. హ్మ్. కానీ ఇక్కడ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న కృష్ణా జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులు చాలా క్లియర్ గా అంటున్నారు. అసలు మీరు ఇంతకు ముందు ఇవన్నీ బీమా చేసినట్టు మాకు తెలియదు, ఏదో డబ్బులు వచ్చినాయి మేము తీసుకున్నాం తప్ప మొత్తం మీరే చేశారన్న సంగతి కూడా మాకు తెలియదు, ఏ రోజు మేము వెళ్ళి ప్రీమియం కూడా కట్టలేదు, డబ్బులు వస్తుంటే తీసుకున్నాం అంతే అన్నారు. అక్కడ రెండు అంశాలు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకోవడంలో అంత వీక్ గా ఉన్నారా, మర్చిపోయారా దాన్ని? ఇప్పుడు రైతులు చెప్తే గానీ ఆయన మరొకసారి గుర్తు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు బీమా చేయలేదు అనేది కూడా జగన్ చెప్తే గానీ బయటికి రాని అంశం కూడా. ఇక్కడ ఎలా చూడాలి వైసీపీని గానీ, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలనకి ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అనడానికి? జగన్ ఫెయిల్ అవ్వడం గాదు. జగన్ ప్రచారంలో ఫెయిల్ అయ్యాడు. జగన్ అంతే, పనిని ప్రచారంలో సక్సెస్‌ఫుల్‌గా చేశాడు. ప్రచారంలో. అదేం చేయాలి అవును. పాపం అతను నన్నడిగితే? ఇవ్వడంలో ఫెయిల్ కాదు, ఇవ్వడంలో అది. సక్సెస్, అది నేను అనట్లేదు. ఇప్పుడు ఏ సచివాలయం